హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము కన్వర్జెన్స్ ఆఫ్ ఏ సీక్వెన్స్ కి డెఫినేషన్ అండ్ ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇస్ బౌండెడ్ అనే థీరం ని చూద్దాం. 5 మార్క్స్ క్వశ్చన్ ఫ్రెండ్స్ వచ్చింది. ఇది 2017లో వచ్చింది. ఆన్సర్ చూసినామంటే కన్వర్జెన్స్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అనే హెడ్డింగ్ పెట్టాను. దానికి డెఫినేషన్ చూద్దాం. ఏ సీక్వెన్స్ Sn ఈజ్ సెట్ టు బి కన్వర్జెంట్. Sn అనే సీక్వెన్స్ కన్వర్జెంట్ కావాలి అంటే if there exists L belongs to capital R such that for each E is greater than 0. For each E is greater than 0 ayundi, there exists M belongs to capital N such that modulus of Sn minus L is less than E కావాలన్నమాట. For all N is greater than or equal to M. ఓకేనా ఫ్రెండ్స్, ఈ డెఫినేషన్ ఇది రాయాలి, నేర్చుకోండి డెఫినేషన్ ఇంకోసారి. ఏ సీక్వెన్స్ Sn ఈస్ సెట్ టు బి కన్వర్జెంట్ ఇఫ్ దేర్ ఆర్ ఎగ్జిస్ట్ L బిలాంగ్స్ టు క్యాపిటల్ R such that for each E is greater than 0 there exists M belongs to capital N such that modulus of Sn minus L is less than E for all N is greater than or equal to M. ఓకేనా ఫ్రెండ్స్, డెఫినేషన్ అర్థమైంది కదా, నేర్చుకోండి అది. నెక్స్ట్ వచ్చేసి మనం థీరంలోకి వెళ్ళిపోదాం. ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈస్ బౌండెడ్ ఎలా అనేది మనం చూద్దాం. లెట్ Sn బి సీక్వెన్స్ దట్ కన్వర్జెస్ టు L. Sn అనే సీక్వెన్స్ Lకి కన్వర్జెంట్ అవుతుంది అనేసి తీసుకుంటున్నాం. లెట్ E ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకుంటాం. అప్పుడు దేర్ ఎగ్జిస్ట్ M బిలాంగ్స్ టు క్యాపిటల్ N సచ్ దట్ మాడ్యులస్ ఆఫ్ Sn మైనస్ L ఈస్ లెస్ దాన్ E ఫర్ ఆల్ M ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు M అనమాట. ఇది మనకి పైన డెఫినేషన్ రాసుకున్నాం కదా, ఆ డెఫినేషన్ ఇక్కడ రాస్తామన్నమాట. రాసిన తర్వాత మనం E అనేది ఏమనుకున్నాం, 1 అనుకున్నాం కాబట్టి అప్పుడు మాడ్యులస్ ఆఫ్ Sn మైనస్ L అనేది లెస్ దాన్ 1 అవుతుంది. అప్పుడు దీన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఈ ఇన్ఈక్వాలిటీని L మైనస్ 1 ఈస్ లెస్ దాన్ Sn లెస్ దాన్ L ప్లస్ 1 అనేసి రాయొచ్చు. ఫర్ ఆల్ N ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు M అవుతుంది అనమాట. లెట్ K2 అనే ఫంక్షన్ మనం తీసుకుంటున్నాం, అది K2 అనే వేరియబుల్ మనం తీసుకున్నాం. దాన్ని ఏమంటున్నా నేను, మ్యాక్సిమమ్ ఆఫ్ S1 S2 సో ఆన్ టు ద Sm మైనస్ 1 L ప్లస్ 1లో ఏదో ఒక మ్యాక్సిమం వాల్యూని తీసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి K1 అనే వాల్యూని తీసుకుంటాం. అది ఏమంటున్నా నేను, మినిమమ్ ఆఫ్ S1 S2 సో ఆన్ Sm మైనస్ 1 L మైనస్ 1లో మినిమం ఏది ఉంటే అది అనమాట. అప్పుడు మనం పైన ఇన్ఈక్వాలిటీని ఈ కింద విధంగా చేంజ్ చేసేయచ్చు. దెన్ దెర్ ఇంప్లైస్ K1 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు K2 ఫర్ ఆల్ N బిలాంగ్స్ టు క్యాపిటల్ N. సో ఇప్పుడు మనకి Sn అనేది బౌండ్ అవుతుంది, అంటే ఏవి రెండు వాల్యూస్ మధ్యలో K1కి K2కి వాల్యూస్ మధ్యలో బౌండ్ అవుతుంది కాబట్టి దేర్ ఫోర్ సో Sn ఈస్ బౌండెడ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అర్థమైంది కదా, చాలా సింపుల్ థీరం ఇది. 5 మార్క్స్కి ఇచ్చారు, నేర్చుకోండి. దీనికి సంబంధించిన ఫోటో లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సెల్ఫ్గా ఎప్పుడైనా కానీ ప్రిపేర్ కావచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.